వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయాలని సంగారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షులు పి నరసింహారెడ్డి అన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా సమావేశాలు సోమవారం సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులోని ఆ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగాయి. ముందుగా శ్రీ పరశురామ భగవానునికి పూజలు నిర్వహించి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి పరియాద రామకృష్ణారెడ్డి, కోశాధికారి సదానందరెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, యాదగిరి రెడ్డి, బి నరసింహారెడ్డి, ఎన్ నాగప్ప, లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యదర్శులుగా కనకారెడ్డి, మాధవరెడ్డి, వీరప్ప, సంగయ్య, సలహాదారులుగా మురళీధర్ రెడ్డి, నరసింహారెడ్డి, దయానంద్ రెడ్డి, సభ్యులు జి రామాగౌడ్, బి ప్రభాకర్, జై ప్రభుస్వామి, రమేష్ యాదవ్, వెంకటేశం, మల్లికార్జున్లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జిల్లా నూతన కమిటీ మరొకసారి ప్రకటిస్తున్న అన్ని పేర్లు. అధ్యక్షులు శ్రీ పి నరసింహారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి గారు, కోశాధికారి సదానందరెడ్డి గారు, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, యాదగిరి రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ఎన్ నాగప్ప గారు, కార్యదర్శులు కనకారెడ్డి గారు, మాధవరెడ్డి గారు, వీరప్ప, సంగయ్య గారు, సలహా సభ్యులు మురళీధర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, సభ్యులు రామగౌడ్ గారు, ప్రభాకర్ గారు, ప్రభుస్వామి గారు, రమేష్ యాదవ్ గారు, ఇంకా మిగతా సభ్యులు 21 మంది. కొన్ని పేర్లు తక్కువ ఉన్నాయి, మళ్ళీ తర్వాత సమావేశంలో మీకు ప్రకటిస్తుంది. భగవాన్ బలరామ జన్మోత్సవం, అలాగే రైతు దినోత్సవ కార్యక్రమం మరియు జిల్లా నూతన కమిటీ కూడా ఎన్నికైన సందర్భంగా మరి ఆ కమిటీలో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నేను రైతు సోదరులకు అలాగే కిసాన్ సంఘ్ పెద్దలకు పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తోచిన మేరకు నా శక్తి వంచన లేకుండా భారతీయ కిసాన్ సంఘ్ పురోభివృద్ధికి అలాగే సంఘం బలోపేతానికై నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఎక్కువ కష్టపడి తక్కువ ప్రతిఫలాన్ని పొందేది రైతులు మాత్రమే. ఈ రైతు లేనిది రాజ్యం లేదనేది నిజమే, కానీ మన ఓపిక శక్తిని పరీక్షించినట్టుంది. మనం ఈ ఓపిక శక్తిని కొద్దిగా తగ్గించుకొని మనం కూడా ఉద్యమ పతానం నడిచినాడు మనం కోరుకున్న ప్రభుత్వాలు వస్తాయి, మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తాయి. ఆ రకంగా మనం కృషి చేసితేనే తప్ప మన కోరికలు నెరవేరాయని నేను మీతో అందరితో విన్నవిస్తున్నాను. ఇది మీరు గ్రామానికి తీసుకెళ్ళాలి. ఎవరైనా సరే రైతుల క్షేమం కోరేటోడు ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఆ పార్టీని మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన కోరికలు తీరుతాయి. కానీ ఎన్ని యాజిటేషన్ చేసినా కావు. మనం ఓటు హక్కుతోని మన అనుకూల ప్రభుత్వాలను తెచ్చినాడే మన కోరికలు తీరుతాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకొని వచ్చే 5 సంవత్సరాలు మనం కష్టపడితే మన అనుకూల విధానాలు తీసుకొచ్చే ప్రభుత్వాలను తీసుకురావాలని మీరందరూ ఒక్కొక్క గ్రామంలో మనం బాధ్యత తీసుకొని ఈ విషయాన్ని కేవలం 500లకు నోటు అమ్ముకుంటే మన కోరికలు తీరాయి, మన సమస్యలు తీరాయి. కాబట్టి ఈ విషయాన్ని గ్రామానికి తీసుకెళ్ళి మీరు మన అనుకూల ప్రభుత్వాలను తీసుకురావాలని నేను నా మనస్పూర్వకంగా మీతో విజ్ఞప్తి చేస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను. భారతీయ కిసాన్ సంఘ్ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఇంకా ముందు కూడా కొనసాగిస్తానని, మీ సహకారంతో నేను కొనసాగిస్తానని మీ అందరితో మనవి చేస్తూ, మరి ఇప్పటిదాకా ఏ విధంగా అయితే మీరు సహకరించారో అదేవిధంగా మీరు లేదే నేను లేను. ఇంతకుముందే పెద్ద మనిషి కూడా అన్నాడు నరసింహారెడ్డి గారు, అందరు ఉన్నప్పుడే నేను కానీ సంఘం కానీ ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి రైతు సమస్యలను ప్రభుత్వానికి తీసుకుపోయే బాధ్యత
మరి మన అందరిపై ఉన్నది. ఎందుకంటే ఈ పొద్దు మండల కమిటీ అధ్యక్షులు ఉన్నారు, మండల కార్యవర్గం ఉన్నది, మరి జిల్లా కార్యవర్గం ఉన్నది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మరి ముఖ్యంగా ఈ సంగారెడ్డి పట్టణానికి మనం కొత్తగా ఒక ఎన్నిక చేయించుకోవడం జరిగింది, వారు కూడా ఉన్నారు. మనమందరం కలిసి మన రైతాంగ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా సాధించి రైతులకు విజయం మరి లాభం కలిగించేటట్టు మనం ప్రయత్నం చేద్దామని మీ అందరితో కూడా నా అసలు కథ ముందున్నది. ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ప్రభుత్వము వరంగల్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మరి రేపో మాపో వరి కోతలు వస్తున్నాయి. తర్వాత వరి ఒకటే కాదు, పత్తి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, ఇట్లా ప్రతి పంట కూడా బోనస్ ప్రకటించి రేట్లు కూడా మన ఈ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మనకు హామీ ఇచ్చింది. తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రుణమాఫీ తర్వాత ఇన్సూరెన్స్ ఏదైతే రైతు ఇన్సూరెన్స్ ఉందో అది అందరికీ కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే కూలీలకు తర్వాత కౌలు రైతులకు కూడా వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేస్తా అని చెప్పి మనకు వరంగల్ డిక్లరేషన్లో అక్కడ అధికారం రాకముందు ఈ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అది కూడా వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన భారతీయ కిసాన్ సంఘ్ ద్వారా మనం డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ప్రధానమైన సమస్య ఈ రంగారెడ్డి, సంగారెడ్డి, మిగతా జిల్లాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే మన అసైన్డ్ భూములు ఏదైతే 50 సంవత్సరాల క్రితము, 60 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితము నిరుపేదలైన రైతులకు ప్రభుత్వం అసైన్డ్ భూములు పంచిపెడితే ఆయన ఇక వేరే భూమి కొనకుండా ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు బావి తవ్వుకొని దాంట్లో బోర్ వేసుకొని అచ్చి తిప్పి ఆయన అయ్య పని చేసిండు, ఆయన మన్మడి ఈరోజు వ్యవసాయం చేసుకుంటుండు. వీడు గద్దలాగా వస్తున్నాడు. ఇది అసైన్ భూమి అని ఆడ 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఉన్న భూమిని 5 లక్షలు, 2 లక్షలు ఇచ్చి ఈనాటి ప్రభుత్వాలు అసైన్ భూములను గుంజుకోవడం జరుగుతుంది. ఇది మన రంగారెడ్డి, సంగారెడ్డి, ఇటువంటి జిల్లాలకు సుమారుగా ఖాళీ అయిపోయే ఉంటాయి. రాష్ట్రంలో అనేక మంది రైతులు సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి అయితే భూమిని నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేస్తారో అట్టి భూమికి పూర్తి హక్కులు ఇస్తా అని చెప్పి మన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగింది. కాబట్టి అసైన్డ్ భూములు అన్నింటికి కూడా 100% భూమి హక్కులు కల్పించాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ ఏదైతే ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 100% అమలు చేయాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ వేదికగా మరొకసారి డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో వెంటనే ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆందోళనలు నిర్వహిస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఈ కిసాన్ సంఘ్ హెచ్చరికను చెవిన పెట్టి వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని గుర్తించేటట్లు చేసే ప్రయత్నం భారతీయ కిసాన్ సంఘ్ చేస్తుందంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.